గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి స్వాగతం పలకడానికి అందరూ నిలబడి చప్పట్లు కొట్టాలని చెప్పి కోరుకుంటున్నా. ముందు మాట్లాడిన వక్త రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు వచ్చన్నారు. లేదండి, కేవలం హుజూర్ నగర్ కోదాడ్ నియోజకవర్గం నుంచే ఈ అశేష జనం రావడం జరిగింది. ఈ దేశ చరిత్రలో మొన్న పార్లమెంట్ ఎలక్షన్స్ లో హుజూర్ నగర్ కోదాడ్ నియోజకవర్గాల్లో 1,00,000 మెజారిటీ దాటించిన వీర కాంగ్రెస్ సైనికులు మీరు. భారతదేశ చరిత్రలో ఒక నియోజకవర్గంలో 1,00,000 మెజారిటీ దాటించిన ఘనత మీకు దక్కిందని మనం చేస్తున్నా. ఈ ప్రాంతంలో కాంగ్రెస్ పార్టీ బలంగా ఉందంటే మీ రక్తం, మీ చెమట, మీ త్యాగం ఏనాడు మర్చిపోం మేము ఎవరమని చెప్పి మనం చేస్తున్నా. అక్కలు, చెల్లెళ్ళు, అన్నలు, తమ్ముళ్ళు, ఈ పథకం ప్రారంభించినప్పుడు నేను గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని కోరినా, ఇదొక అద్భుత పథకం. సమాజంలో అణగారిన వర్గాలకు, బలహీన వర్గాలకు, దళితులకి, గిరిజనులకి, మైనారిటీస్కి, బీసీలకి, రైతు కూలీలకి కడుపు నిండా ఆహారం పెట్టే పథకం. నేను సాధారణంగా నా నియోజకవర్గంలో ఏ మీటింగ్ పెట్టను, కానీ ఈ అద్భుతమైన పథకం మొత్తం భారతదేశం చూసే విధంగా మన నియోజకవర్గంలో ఈ యొక్క కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. మీ అందరికీ ఈ పథకం గురించి ఒక 2 నిమిషాలు నేను తెలియజేస్తాను. స్వతంత్ర భారతదేశంలో ఏ రాష్ట్రంలో కూడా ఈ విధంగా మంచి క్వాలిటీ సన్న బియ్యం 80 నుంచి 85%కి ఉచితంగా వచ్చే పథకం ఏ రాష్ట్రంలో కూడా అమలు కాలేదనే విషయం కూడా నేను మనం చేస్తున్నా. మీ అందరికీ తెలుసు, ఇప్పుడు రేషన్ బియ్యం దొడ్డు రకం, ఇంగ్లీష్లో కోర్స్ గ్రెయిన్స్ అంటారు. దురదృష్టవశాత్తు ఇప్పుడున్న 90 లక్షల రేషన్ కార్డులలో 2,81,00,000 లబ్ధిదారులు అందరికీ 6 కిలోల బియ్యం ఇస్తున్నా, బియ్యం సరిగ్గా ఉపయోగం రావడం లేదు. లబ్ధిదారులకి చాలా మంది ఇది తినలేక తిరిగి అమ్మేసుకుంటున్నారు. ఈరోజు ముఖ్యమంత్రి గారు ప్రభుత్వం ఇప్పుడున్న పథకం మీద 10,665 కోట్లు ఖర్చు పెట్టినా దానికి ప్రయోజనం లేకుండా పోతుంది. 10,665 కోట్లు ఖర్చు పెట్టినా నిరుపేదలకి ప్రయోజనం లేకుండా పోతుంది. ఇప్పుడు సివిల్ సప్లై శాఖ కిలో బియ్యం 40 రూపాయలకి కిలో బియ్యం కొనుగోలు చేసి మీకు ఇచ్చినా ఎక్కువ మంది తినడం లేదు. అది 5 రూపాయలకో 10 రూపాయలకో అమ్ముకోవడం, మళ్ళీ రీసైకిల్ కావడం, పౌల్ట్రీ ఫార్మ్లకు అమ్మడం, బీర్ కంపెనీ తీసుకుపోవడం, ఇది మనం చూస్తున్న తతంగం. ఇది ఎన్నో సంవత్సరాల నుంచి జరుగుతున్న విషయం. నేను గత పార్లమెంట్ సభ్యునిగా పార్లమెంట్లో ఫుడ్ అండ్ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ కన్సల్టేటివ్ కమిటీ మెంబర్గా అనేక మార్లు పార్లమెంట్ బయట ఈ విధంగా ప్రజాధనం దుర్వినియోగం అవుతుంది, నిరుపేదలకి ప్రయోజనం చెందడం లేదనే విషయం స్పష్టంగా చెప్పడం జరిగింది. కానీ గత ప్రభుత్వాలు ఎవరు మార్పు చేయడానికి ప్రయత్నం చేయలే. రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత వారు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క గారి చొరవతో, గైడెన్స్తో తెలంగాణ రాష్ట్రంలో ఇప్పుడు ఇస్తున్న దొడ్డు రకం బియ్యం మానేసి ఈ రోజు నుంచి, ఈ సభ నుంచి యావత్ తెలంగాణలో 80 నుంచి 84% జనాభాకి సన్న బియ్యం ఇవ్వబోతుందని చెప్పి నేను మనం చేస్తున్నాను.
ఇది మీరు ఆమోదం తెలుసంటే అందరి చేతులెత్తాలే. అక్కలు, చెల్లెళ్ళు, అన్నలు, తమ్ముళ్ళు సన్నరకం బియ్యం ఇవ్వడమే కాదు, సన్నరకం బియ్యం ఇవ్వడమే కాదు, 10 ఏళ్ల పాటు గత ప్రభుత్వంలో ఉన్న పెద్ద మనుషులు రేషన్ కార్డులు కూడా నామమాత్రంగా ఇవ్వడం జరిగింది. ఎక్కడో అక్కడ ఉప ఎన్నిక జరిగితే రేషన్ కార్డులు ఇచ్చింది కానీ అర్హత ఉండే వాళ్ళందరికీ రేషన్ కార్డు ఇవ్వలేదని చెప్పి నేను మనం చేస్తున్నాను. మన కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత అర్హులందరికీ రేషన్ కార్డు ఇవ్వబోతున్న విషయం నేను మరోమారు మనం చేస్తున్నా. ఇదొక నిరంతర ప్రక్రియ. తెలంగాణలో అర్హత ఉన్న వాళ్ళందరికీ కూడా రేషన్ కార్డు ఇవ్వబోతున్నాము. బిలో పవర్టీ లైన్ కుటుంబాలకి, దారిద్ర్య రేఖ దిగులున్న వాళ్ళకి గతంలో తెల్ల కార్డుండే మన ప్రభుత్వంలో 3 రంగుల కార్డు ఇవ్వబోతున్నాము. అబౌవ్ పవర్టీ లైన్ ఉన్న వాళ్ళకి, దారిద్ర్య రేఖకి ఎగువ ఉన్న వాళ్ళకి గతంలో గులాబీ కార్డు ఉండే, ఇప్పుడు మనం గ్రీన్ కార్డ్, ఆకుపచ్చ కార్డు ఇవ్వబోతుందని చెప్పి నేను మనం చేస్తున్నాను. అక్కలు, చెల్లెళ్ళు, అన్నలు, తమ్ముళ్ళు, ఇదొక చారిత్రాత్మక ఘట్టం, ఇదొక విప్లవాత్మక మార్పు. యావత్ సమాజంలో అణగారిన వర్గాలకి, బలహీన వర్గాలకి, పేదవారికి ఒక గొప్ప మార్పు తీసుకొచ్చే మరి ఘట్టం ఇది. రేపటి నుంచి యావత్ తెలంగాణలో రేషన్ కార్డ్ అర్హత ఉండే వాళ్ళందరికీ 6 కిలోలు ఉచితంగా సన్నబియ్యం ఇవ్వబోతుందని చెప్పి నేను మనవి చేస్తున్నాను. మిత్రులారా, ఈ గొప్ప కార్యక్రమం మన గడ్డ మీద, మన నేల మీద ప్రారంభం కావడం మన అదృష్టంగా భావిస్తున్నా. యావత్ భారతదేశంలో ఏ రాష్ట్రంలో ఈ విధంగా జరగడం లేదు. మన అమ్మ సోనియా గాంధీ గారు కన్న కలలు నెరవేర్చబోతున్నాము. ఆహార భద్రత చట్టం వారు తీసుకొచ్చారు. ఈ రోజు మనం తీసుకొచ్చిన సన్న బియ్యం కార్యక్రమంతో ఆహార భద్రత విషయంలో నిజమైన ఆహార భద్రత, నిజమైన ఫుడ్ సెక్యూరిటీ ఈ రోజు తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం మరి అందరికీ భద్రత ఇవ్వబోతుందని చెప్పి మనం చేస్తున్నాం. మిత్రులారా, ఈ విషయంలో కొన్ని మరి మీరందరూ కూడా ముఖ్యమంత్రి గారు వచ్చిన అదులకు మనం చేయాలి. ఈ రోజుల్లో ఈ కమర్షియల్ పాలిటిక్స్ లో హుజూర్ నగర్, కోదాడులో వచ్చిన అక్కలు, చెల్లెళ్ళు, అన్నలు, తమ్ముళ్ళు స్వచ్ఛందంగా ఇంత పెద్ద సంఖ్యలో వచ్చిన విషయాన్ని మనం చేస్తున్నా. గత 10 ఏళ్ల పాటు గత ప్రభుత్వంలో మిమ్మల్ని ఏ విధంగా హింసించిండ్రు, ఏ విధంగా చిత్రవద చేసిండ్రు, ఏ విధంగా పోలీస్ కేసులు పెట్టిండ్రు, ఏ విధంగా జైలు పంపించిండ్రు అన్నీ గమనించినాం. ఇప్పుడు మిత్తితో సహా రీతిరేషన్ చేస్తున్నా. కమ్మారంలో జరిగిన సంఘటన మర్చిపోలే, పీకా నాయక్ తండ్రిలో జరిగిన సంఘటన మర్చిపోలే. ఎక్కడ ఏ కార్యకర్తకు అన్యాయం జరిగినా ప్రతీకారం తీసుకుంటామని చెప్పి సభాముఖంగా మనం చేస్తున్నా. మిత్రులారా, మీ అందరి తరఫున నేను సవినయంగా మన గౌరవ ముఖ్యమంత్రి గారిని 1-2 విషయాలు కోరుతున్నా. ముఖ్యమంత్రి గారు, ఇప్పుడు తెలంగాణలో అన్ని ఉమ్మడి జిల్లాల్లో అగ్రికల్చర్ కాలేజ్ ఉంది. మీరు దయచేసి హుజూర్ నగర్ నియోజకవర్గానికి ఒక అగ్రికల్చర్ కాలేజ్ మంజూరు చేయాలని చెప్పి మీకు మనవి చేస్తున్నా. అదేవిధంగా సూర్యాపేట జిల్లాకి ఒక జవహర్ నవోదయ విద్యాలయ మంజూరైంది. కోదాడులో మరి మేము స్థలం చూసినాం. మరి కోదాడు నియోజకవర్గానికి
జవహర్ నవోదయ విద్యాలయం మంజూరు చేయాలని చెప్పి మిమ్మల్ని సవినయంగా విజ్ఞప్తి చేస్తున్నా. అక్కలు, చెల్లెళ్ళు, అన్నలు, తమ్ముళ్ళు, మీరు చాలా దూరం నుంచి వచ్చారు. మిమ్మల్ని ఎక్కువ సమయం నేను మీ ఓపిక పరీక్ష చేయించుకోలేదు. మీ అందరికీ నేను, పద్మావతి గారు ఈ జీవితకాలం రుణపడుతాము. తెలంగాణలో, ఆంధ్రప్రదేశ్లో మీ అందరి పని వల్ల, కృషి వల్ల, త్యాగం వల్ల ఒక అరుదైన రికార్డు 7 సార్ల వరకు గెలిపించిన ఉత్తమన్న మీరందరని చెప్పి నేను మనవేస్తున్నా. మాకు వేరే కుటుంబం లేదు, మీరే మా కుటుంబం అని చెప్పి కూడా నేను మనం చేస్తున్నా. మరి మీ అందరూ కూడా ఇంత పెద్ద ఎత్తున ఈ సభకు హాజరై ఒక చారిత్రాత్మక ఘట్టంలో ఈ సన్నబియ్యం కార్యక్రమంలో మరి గౌరవ ముఖ్యమంత్రి గారు వచ్చినందుకు మీ అందరూ వచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ, ప్రత్యేకంగా కౌన్సిల్ చైర్మన్ మరి పెద్దలు సుఖేందర్ రెడ్డి గారికి, అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ గారికి మా అందరి తరఫున మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మరి మీ అందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. జై హింద్, జై కాంగ్రెస్. ఒక చారిత్రాత్మక సందర్భాన్ని విజయవంతం చేసిన మీ అందరినీ